కాకి పగ ఇంత దారుణంగా ఉంటుందా? హాయ్ హలో గైస్, వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ నల్లటి ఈకల వలన కాకులు అయితే పగబట్టాయి. ఈ నల్లటి ఈకలు ఏంటి, కాకులు పగబడతాం ఏంటని అనుకుంటున్నారా? మా ఇంటి దగ్గర ఒక తాడి చెట్టు అయితే ఉంది. ఆ తాడి చెట్టు పైన కాకులు అయితే గూళ్ళు పెట్టుకున్నాయి. అలాగే మా ఇంటి దగ్గర 2 నల్ల కోళ్ళు కూడా ఉన్నాయి. ఆ నల్ల కోళ్ళు పట్టుకుంటూ ఉండగా నేను మధ్యలోకి వెళ్ళి ఆ కోళ్ళని అయితే విడదీశాను. ఆ నల్ల కోళ్ళు పట్లు పడుతూ ఉండగా వాటికున్న నల్లటి ఈకలు అయితే ఊడాయి. ఆ ఊడిపోయిన కోడేకల్ని తుడుస్తూ ఉండగా కాకులు అయితే చూశాయి. ఇక అప్పటి నుంచి అయితే మొదలైంది ఈ కాకి పగ. తుడుస్తూ ఉండగా ఆ నల్లటేకలను చూసి అయితే కాకులు నా చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా అరుస్తున్నాయి అని అనుకుంటే, ఆ నల్లటేకలను చూసి వేరే కాకులకి ఏమైనా హాని చేసేనేమో, వీటికి కూడా హాని చేస్తానేమోనని చెప్పి ఆ విధంగా పగబడతాయంట. చూడండి, నేను ఎటు తిరిగితే అటు నా వెనకాలే తిరిగి ఈ విధంగా ఒక 5 రోజుల పాటు బాగా ఏడిపించాయి ఈ కాకులు. కాకులు పగబట్టిన టైంలో మనిషిని ఎక్కడ దొరికితే అక్కడ పొడిచి అలాగే కాళ్ళతో గీరుతాయంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో పగబట్టిన మనిషి మీద ఉన్న కోపంతో ఆ కాకి చూడండి ముక్కుతో ఏ విధంగా చెట్టుకున్న ఆకుల్ని పొడిచి కింద పడవేస్తుందో. ఏ చెట్టు కింద నుంచి ఉంటే ఆ చెట్టు మీద ఉన్న ఆకుల్ని ఈ విధంగా పొడిచి కింద అయితే పడేస్తుంది. అలాగే మనిషి నడుస్తూ ఉంటే మనిషి మీదగా వచ్చి పొడుద్దామని చూస్తుంది. అమ్మో, ఈ కాకి పగేంటో అసలు ఎటు వెళ్ళనీయకుండా చేసినాయి. ఆ 5 రోజులు మాత్రం కొడదామంటే దొరకవు, ఎటు వెళ్ళినా వెనకాలే వస్తాయి. రాళ్ళతో కొట్టినా సరే అవి బెదరకుండా మళ్ళీ వెనకాలే వస్తూ ఉన్నాయి. అసలు కాకులు పగబడతాయి అని తెలుసా? ఈ విధంగా మీరు కూడా ఎప్పుడన్నా కాకి పగకు బలైపోయారా? బలైతే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే బలి అవ్వకపోతే మాత్రం ఈ నల్లటి ఈకలు కనిపించినప్పుడు కాకులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకింతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.